కుర్చీ తాత సోషల్ మీడియాలో ఈ పేరు హాట్ టాపిక్. కుర్చీని మడత పెట్టి అనే డైలాగ్తో ఫేమస్ అయ్యాడు. తనదైన శైలిలో డైలాగులు కొట్టి సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ తాత కొట్టిన కుర్చీ డైలాగ్ను మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా వాడుకున్నారంటే అతడి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అలాంటి కుర్చీ తాతపై ఇటీవల పోలీసులు కుర్చీ మడతబెట్టారు. ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో కొందరి వ్యక్తులను చంపేస్తానని బెదిరించడంతో పాటు పరుష పదజాలంతో దూషించారనే కారణంతో కొన్ని రోజుల క్రితం కుర్చీ తాతను పోలీసులు అరెస్టు చేశారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ వదిలేశారన్న చర్చ సోషల్ మీడియాను ఊపేసింది. దీనిపై పోలీసులే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అరెస్టు తర్వాత అతడిని మధురానగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు చెప్పారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని తన తప్పుని ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. దాంతో కేసు రాజీ కుదిరిచ్చినట్లు మధురానగర్ ఎస్ఐ తెలిపారు. అయితే కుర్చీ తాతకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారన్నది సస్పెన్స్ గా మారింది. తాతపై కుర్చీ మడత పెట్టారా లేదా మాటలతో వార్నింగ్ ఇచ్చారన్నది మాత్రం తెలియడం లేదు. మనోడు ఇప్పటికే తన నోటి దూలతో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. పెద్ద రాజకీయ నాయకులు కూడా వార్నింగ్ ఇస్తుంటాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు వాగడంతో పవన్ ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు కాసే పరిస్థితి తెచ్చుకున్నాడు. మరి పోలీసుల కౌన్సిలింగ్ తోనైనా కుర్చీ తాత ఆలియాస్ కాలపాష మారతాడా లేదా మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు వాగుతాడా అన్నది చూడాలి మరి.